అందరికీ నమస్కారం. మొన్న జరిగిన జూలై 14వ తేదీన జరిగినటువంటి జెంకో ఎగ్జామ్ల జరిగిన కొన్ని అవకతవకల పైన జరిగినాయని నేను విజిలెన్స్కు కేంద్ర విజిలెన్స్కు ఫిర్యాదు చేసిన విషయం మీకు తెలిసిందే. తాజాగా కొన్ని సాక్ష్యాలతో సహా కొన్ని వచ్చినాయి. ఈరోజు మీరు ఫైనల్కి గిన పరిశీలిస్తే ఒక విద్యార్థికి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కూడా నా దగ్గర ఉన్నది. ఒక విద్యార్థికి 68 మార్కులు ఫైనల్ కీలా చూసినప్పుడు వాళ్ళకు వచ్చింది. నేను సైడ్లో డిస్ప్లే చేస్తున్నా ఫైనల్ కీ చాలామందికి వచ్చి ఉంటుంది. ఫైనల్ కీలా వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు బాబు హాల్ టికెట్ నెంబర్ వచ్చి ఒక్క నిమిషం, బాబుది హాల్ టికెట్ నెంబర్ వచ్చి హాల్ టికెట్ నెంబర్ వచ్చి 2411960272 2411960272 ఈ బాబుది హాల్ టికెట్ నెంబరు. ఈయన ఫైనల్ కీలా ఆయన చెక్ చేసుకుంటే మొత్తం ఆయనకు వచ్చిన మార్కులు 68 మార్కులు ఆయనకు రావడం జరిగింది. కానీ ఆయనకు పంపినటువంటి ర్యాంక్ కార్డులో ఆయనకు వచ్చినాయి 45 మార్కులు వచ్చినాయి. ఇందులో మనం చూడొచ్చు ఈరోజు అంటే ఒకటి వచ్చింది మనకు. ఇక నేను చాలామంది విధంగా చూసుకుంటా పోతే వస్తుంది. మీరు ఒకసారి ఎవరైతే ఆస్పిరెంట్స్ మొన్న జెంకో ఎగ్జామ్ రాసిండ్రో వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు ఫైనల్ కీలా మీ మార్క్స్ చెక్ చేసుకోండి. అంతేకాకుండా ర్యాంక్ కార్డులో వచ్చినటువంటి మార్కులు మీరు ఎందుకు చూసుకుంటే విషయం మనకు తెలుస్తుంది. ఒకవేళ మీకు తేడా అనిపిస్తే, మీకు ఫైనల్ కీలా ఎక్కువ వచ్చి ఇలా తక్కువ అనిపించిన ఇందులో ఒకసారి నాకు అది వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా మనం దీని మీద కొట్టాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మొన్న 2022లో కూడా ఇటువంటి స్కామ్ జరిగింది. నాకు పంపడం జరిగింది. ఏంటంటే ఇది 2022 ఏఈ నోటిఫికేషన్లల్లో ఒకళ్ళకు 7/17/2022 TGSPDCL వీళ్ళు పరీక్ష రాసిన వాళ్ళకు ఒకళ్ళకు 39 మార్కులు వచ్చినాయి, మళ్ళీ 37 మార్కులు వచ్చినాయి. కరెక్ట్ 1 మంత్లో అదే సంవత్సరం ఇది 17/7/2023లో రాసిన మార్క్స్ కదా, సేమ్ 19/8/2022 అంటే 1 మంత్లో రాసిన వీళ్ళిద్దరికి ఒకళ్ళకు 72 వచ్చినాయి, ఒక 77, ఒకళ్ళకు 72 మార్కులు వచ్చినాయి. వీళ్ళకి ఇదివరకు 39, 37 వచ్చిన వాళ్ళకు ఒకటేసారి ఇది వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అంతా కూడా నా దగ్గర ఉన్నాయి. వీళ్ళకి వచ్చింది ఎంత అంటే 72 మార్కులు వీళ్ళకి వచ్చినాయంటే ఏ విధంగా వచ్చినాయి? ఇలా అవకతవకలు జరగందే వచ్చిందా? ఇయాటి కూడా ఇలా పైరవులు జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్న దానికి ఇది ఒక ఉదాహరణ. ఖచ్చితంగా 2022లో జరిగిన ఎగ్జామ్ పైన కూడా ఏది ఏఈ ఎగ్జామ్ TGSPCDSలో జరిగిన TGNPDCLలో జరిగిన ఎగ్జామ్లో వీళ్లకు మార్కులు తేడా వచ్చినాయి. ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇది పెట్టరేగిపోయింది. క్వశ్చన్ పేపర్ లీకులు కానీ, క్వశ్చన్ పేపర్లు ఏది మన వాళ్ళకు దగ్గరలోకి తీసుకోవడం కానీ, వాళ్ళ బంధువులకు కానీ, వీళ్ళిద్దరు బంధువులు కూడా అవుతారు. ఇప్పుడు ఇద్దరు ఏవైతే మార్కులు వచ్చినాయో, నేను ఒక ఎగ్జాంపుల్ అది ఎందుకు చెప్పినానంటే ఈరోజు స్కాములు జరుగుతున్నాయనే దానికి నిదర్శనం. అందుకనే జెంకో కరెక్ట్ దీనిపైన ఎంక్వైరీ జరుగుతున్న సందర్భంలోనే ఆయనను మన రిజ్వీ గారిని CMDని తీసేసిండు. కరెక్ట్ 15 రోజుల ఎగ్జామ్ ముందు ఆల్రెడీ గతంలో జరిగిన అక్రమాల పైన ఈరోజు ప్రభాకర్ రావు పీరియడ్లా పెద్ద ఎత్తున ప్రభాకర్ రావు వీళ్ళ పీరియడ్లా రఘునాథ్ రెడ్డి ఏమో పేరు ఆయన వీళ్ళందరి పీరియడ్లో పెద్ద ఎత్తున ఈరోజు అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి చెప్పే వీళ్ళు ఈరోజు జరిగిన ఈ అక్రమాల గురించి మరి వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు చెప్తలేరు? ఎందుకు ఎంక్వైరీ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు అకస్మాత్తుగా రిజ్వీ గారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది? వీటిపైన నోటు తెరిస్తే బాగుంటుందని చెప్పేసి మాకు ఇది
రఘుమారెడ్డి, ఇంకొక ఆయన రఘుమారెడ్డి. ఈయన సిఎండి ఎస్పీడీసీఎల్లో పనిచేసిండు. దేవులపల్లి ప్రభాకర్ రావు సిఎండిగా పనిచేసిండు. రఘునాథ్ రావు గోపాలరావు ఏమో సిఎండి ఎన్పిడిసిలో పనిచేసిండు. రఘుమారెడ్డి ఏమో సిఎండి ఎస్పీడీసీఎల్లో పనిచేసిండు. ఈ పీరియడ్లో జరిగిన అన్నిటిపైన అప్పుడున్న హెచ్ఆర్ అశోక్ అనేట ఆయన 88 ఏఈ పోస్టులు అమ్ముకున్నాడని చెప్పేసి, జంకోలు అమ్ముకుండు అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. ఇవి ఎంక్వైరీ చేస్తుంటేనే రిజ్వీ గారిని ట్రాన్స్ఫర్ చేసింది. రేవంత్ రెడ్డి గారు నీట్గా మీరు చెప్పాల్సిన, ఆయన కానీ బట్టి గారు కానీ ఈరోజు అప్పుడు జరిగిన అవకతవకల పైన మీరు ఏం తేల్చిండ్రు? మీరు ఒక ఆమెకు పరీక్ష రాయకుండానే నౌకరిచ్చిందని చెప్పి మీరే చెప్పిండ్రు. మీకు సంబంధించిన పత్రికలలో కూడా పెద్ద ఎత్తున వచ్చింది. ఈరోజు ఆమె పోస్టింగ్ ఉంచిండ్రా తీసేసిండ్రా? నంబర్ వన్. రెండవది, ఏం యాక్షన్ తీసుకున్నారు? వీళ్ళు అప్పుడు స్కామ్ చేసిన వాళ్ళు ఇంకా జాబ్ చేస్తుండ్రా, బయటకు వచ్చేసిండ్రా, ఉన్నారా? వాళ్ళ పైన ఏం లీగల్ యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళ దాంట్లో ఎవరైనా జైళ్ళకి పోయినరా? ఈ నియామకాల పైన ఇక్కడ ఏం జరిగింది? ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ హైడ్రా నడుస్తుంది. ఈ మొత్తం అంతేకాకుండా డిస్కామ్లో జరిగినటువంటి డిస్కామ్స్లో ట్రాన్స్కో, డిస్కామ్, జెన్కో అన్నిటిలో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా, అంతేకాకుండా టీజీఎస్ఆర్టీసీ ఆర్టీసీ అందులో కూడా జరిగింది, టీఎస్ఈఆర్సీ అందులో కూడా అవకతవకలు జరిగినాయి. నోటిఫికేషన్లలో కానీ, జాబ్ రిక్రూట్మెంట్స్లో కానీ, ఇవన్నిటిపైన ఖచ్చితంగా ప్రభుత్వం మీరు ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు ఏంది? ఎంతమందిని దోషులుగా దొరికిండ్రు? మీరు వాళ్ళను సరిగా శిక్షించలేకపోవడం వల్ల ఈరోజు జంకోలో కూడా అక్రమాలు జరిగే పరిస్థితి వచ్చింది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. దయచేసి మీరు ఒకవేళ నేను మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది, మీరు ఒకసారి ఫైనల్కి చూసుకొని అందులో ఉన్న మార్క్స్, మీకు పంపిన కార్డ్ మార్క్స్, ఈ రెండు టాలీ అవుతున్నాయా లేవా చూడండి. ఒకవేళ టాలీ కాకుంటే ఖచ్చితంగా నా నంబర్కు వాట్సాప్ చేయండి, నా మొబైల్ నంబర్కు. మీ దగ్గర చాలామంది నంబర్ ఉంటుంది, 9866323813. ఆ నంబర్కు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా దీన్ని మేము ప్రశ్నిద్దాం. ఒకవేళ తేడా వచ్చిన వాళ్ళు కోర్టులకు పోనీకి మీరు సిద్ధంగా ఉండండి. న్యాయపరమైన అడ్వకేట్లు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని సంప్రదిద్దాం. వాళ్ళు మీ తరఫున కొట్టడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా వీటిని ఛాలెంజ్ చేయాల్సిన అవసరం. తెలంగాణ వచ్చినాక ఈ దరిద్రం, ఈ లీక్ల దరిద్రం, నౌకర్లు అమ్ముకునే దరిద్రం ఇక మునుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇంత భయంకరంగా లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక ఈ 10 సంవత్సరాలు మాత్రం భయంకరంగా తయారైంది. 2016 గ్రూప్ 1 లీక్ అయిపోయింది. ఈ ప్రభుత్వం మరి ఎంక్వైరీ చేయాలి కదా, ప్రభుత్వం వచ్చినాక మరి ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు దాని మీద? దాని తర్వాత జనార్దన్ పీరియడ్లో క్వశ్చన్, గంత చక్రపాణి పీరియడ్లో జరిగింది, జనార్దన్ రెడ్డి పీరియడ్ జరిగింది. ఈ 2 పీరియడ్ల పైన జరిగిన అక్రమాల పైన, పేపర్ లీకుల పైన ఇవాళ వరకు ఎటువంటి యాక్షనే లేదు, ముందుకే పోతలేదు. ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జరిగిన దాంట్లో కూడా ఎటువంటి యాక్షన్ ఉన్నట్టు కనిపిస్తలేదు. అసలు 9 నెలలు గడుస్తుంది. రిజ్వీ గారు ఇంటర్నల్ ఎంక్వైరీ పెట్టిండ్రు. ఎంక్వైరీ అవుతుంటేనే మధ్యలో జంకో ఎగ్జామ్కి 1 మంత్ బిఫోర్ 15 రోజుల ముందు ఆయన అక్కడికి వెళ్ళి తీసేసిండ్రు. ఈరోజు జంకో రిజల్ట్ ఆయన తీసేసిన తర్వాత జంకో రిజల్ట్ ఎట్లా అనౌన్స్ చేసిండ్రు, ఏ విధంగా అనౌన్స్ చేసినా మనం ఆ పద్ధతి చూస్తే నీట్గా మనకు అర్థమైపోతుంది. ఏంది ఏది జనరల్ మెరిట్ లిస్ట్ లేకుండానే ఈరోజు అనౌన్స్ చేసేసిండ్రు. అంటే రేపు ఇందులో కూడా జరుగుతుంది. ఇప్పుడు మార్క్స్ ఒక మార్క్స్ ఇంతకుముందు నేను చెప్పిన మార్క్స్ 48 ర్యాంక్ కార్డు వస్తే ఆయనకు ఫైనల్ కీలో చెక్ చేసుకుంటేనేమో 68 మార్కులు వచ్చినాయి. మరి ఎట్లా వచ్చింది ఇది? ఏ విధంగా వచ్చింది? అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ నాకు వచ్చింది. ఇక ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకుని నాకు పంపినప్పుడు చాలా వరకు ఈ ప్రమాదం ఉన్నది. ఖచ్చితంగా వీటిని ఈసారి మాత్రం పేపర్ లీకులు ఎవడెవడు చేసిండో నేను చెప్తున్నా, ఖబర్దార్ బ్రదర్. ఎవరు లీక్ చేయని గల్లాలు బట్టి బయటకు గుంజుకొస్తే పరిస్థితి వస్తుంది. మీరు తమాషా చేస్తుండ్రు, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు గల్లాలు పట్టుకొని బయటికి తీసుకొస్తాం. చట్టం తన బరాబరు చేయకుంటే ఈ పని కాకుండా నన్ను అడగండి. తమాషా చేస్తున్నా. మీరు సిగ్గుశరాలు లేవా? జీతాలు వస్తలేవా మీకు? పందులు తిన్నట్టు తింటుండ్రు, అన్నీ అమ్ముకుంటే ఇంకా మీకు పిల్లలు లేరా? ఇంకా ఎన్ని వందల కోట్లు సంపాదిస్తారు? ఇంకా పేపర్ల క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని ఒక్కొక్క ఊళ్ళకి వెళ్ళి ఊళ్ళో వదిలేసి ఊబర్లు ఓలాలు నడుపుకుంటా పార్ట్ టైం జాబులు చేసుకుంటా ఇలా ఉద్యోగాలు ప్రిపేర్ అవుతా ఉంటే మీరు పేపర్లు అమ్ముకుంటారా?
మనుషులా గాడుతులా మీరు? ఆడ కోచింగ్ సెంటర్లలో వేలు వేలు గుంజుతూ ఉన్నారు వాళ్ళు ఒక దిక్కు. అన్ని డైలాగుల వరకే కోచింగ్ సెంటర్ల పైన చర్యలు తీసుకుంటాం, ఫీజుల పైన నియంత్రణ ఉంటుంది, పేపర్ లీక్ కాకుండా చూస్తాం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతాడు ముఖ్యమంత్రి. ఇదేంటిది ఇప్పుడు జరుగుతుంది? ఏంటిది ఈరోజు జరుగుతుంది? ఏంటిది? మీరు డైరెక్ట్ ఈరోజు ఏది జనరల్ మెరిట్ లిస్ట్ లేకుండా డైరెక్ట్ ఎట్లా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీద అనౌన్స్ చేస్తారు మీరు? ఇప్పటి వరకు జరిగిన అక్రమాలపైన ఏం చర్యలు తీసుకుని? ఇవాళ సున్నా సున్నా సున్నా. ఒకటి మరిపియనికి ఇంకోటి తీసుకొస్తారు, ఇంకోటి తీసుకొచ్చి ఇంకోటి మరిపిస్తారు, దాంతో ఇంకోటి మరిపిస్తారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఆయన ప్రభాకర్ మీద యాక్షన్ అన్నారు, చూపించిండ్రు. అదేందా గొర్రెల స్కామ్ చూపించారు, మళ్ళీ అది మూలకి వెళ్ళిపోయింది. గొర్రెల స్కామ్ ముందుకొచ్చి వాళ్ళ నేషన్లో పోయి ఇద్దరు నేషన్లు లక్ష్మారెడ్డి ఏవన్ ఉరికిచ్చిండ్రు. దానికంటే ముందు ఫోన్ ట్యాపింగ్ అని పట్టుకొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ నేడో రేపు అరెస్ట్ అని చెప్పిండు, ఆయనను పక్క చూపింది. లాస్ట్లో అదే దర్యాప్తు చేసిన సిపినే మార్చేసింది. అక్కడికి గొర్రెల స్కామ్ అది ఖతం అయిపోయింది. మెల్లగా ఇప్పుడు హైడ్రా దిక్కు వచ్చారు, హైడ్రాని కొట్టేనికి ఇంకొకటి పట్టుకొస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటి మైపర్నికి డైవర్షన్ ఆఫ్ ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి, వాళ్ళ అక్రమాలను కప్పిపుచ్చుకోనికి ఈరోజు జరుగుతుంది. ఈరోజు మాకు దానితో రాజకీయాలతో దీంతో దాంతో పని లేదు. ఈరోజు ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు, ఇవన్నిటిపైన మాట్లాడతలేరు. ఈరోజు ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తులు వీటి గురించి ఎత్తాల్సిన అవసరం ఉన్నది. జీవన్ రెడ్డి గారు కానీ లేకుంటే తీర్మాన్ మల్లయ్య గారు కానీ, మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. ఈరోజు గ్రాడ్యుయేట్స్ తరపున మీరు ఎక్కడ నిలబడ్డారు, ఎక్కడ మాట్లాడతారు, ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ఈరోజు ఇంత భయంకరంగా లీక్లు అవుతుంటే ఏం యాక్షన్ తీసుకున్నాయి ప్రభుత్వం? దున్నపోతులు లెక్క సిగ్గులు చెరాలు లేకుండా పేపర్లు అమ్ముకునే పరిస్థితితో దిగజారినంటే లఫుట్ నా కొడుకులు. ఎంత భయంకరంగా ఉన్నది పరిస్థితి. ఏమనాలి ఈ దున్నపోతులను? జీతాలు తీసుకుంటే లంచాలు తీసుకునే లుచ్చా నా కొడుకులు ఇంకేమనాలి? సరిపోవా మీకు? ఈరోజు 15,000, 20,000, 30,000లతోనే కుటుంబాలు జరుగుతున్నాయి, బతుకుతున్నారు వాళ్ళు. ఎంత తిన్నా మీకు సరిపోదు మీకు. ఈరోజు ఎట్లా వస్తాయి 68 మార్కులు కీల? మీరు హాల్ టికెట్ నెంబర్తో సహా చెప్పిన కీలనేమో 68 మార్కులు వస్తాయి, మీరు ఇచ్చిన ర్యాంక్ కార్డులోనేమో 45 మార్కులు. ఎట్లా వస్తాయి మీకు? 2022లా ఏఈ ఎగ్జామ్లా 30 మార్కులు ఎట్లా వస్తాయి ఇద్దరికి? తర్వాత ఏఈ పోస్టులకు తర్వాత వాళ్ళకు 70 ఎట్లా వస్తాయి 1 మంత్ లోపే? అది బంధువులకు. కాబట్టి నేను ఇప్పుడు ఎవరైతే ఏఈ ఎగ్జామ్కు మీరు అప్లై చేసిండ్రో, మొన్న జెంకో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ ఒకసారి ఫైనల్కి చెక్ చేసుకొని మీరు ర్యాంక్ కార్డు చేసుకోండి. రెండుకి తేడా వస్తే మాత్రం దయచేసి నాకు సంప్రదించండి. ఖచ్చితంగా దీని మీద న్యాయపరంగా మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. గల్లాలు పట్టుకొని బయటికి గుంజుకు రావాల్సిన అవసరం ఉంది. ఆఫీసులలోకి వెళ్ళి కేసులు పెట్టుకొని జైల్లో పంపుకొని ఇంకెన్ని రోజులు ఊకుంటాం? ఇట్లా ఇంకెన్ని రోజులు ఊకునేది? గల్లాలు పెట్టి బయటికి గుంజుకొని వచ్చి తన్నాలే వీళ్ళని, దొంగనా లుచ్చనా కొడుకులను. వాళ్ళ ఇళ్ళలోకి తెలవాలే. నీ మొగలు మీ భార్యలు ఆఫీసులలో పేపర్లు పట్టుకొచ్చి ఎట్లా అమ్ముతుందో చూడండి అని చెప్పేసి మా జీవితంతో నాడుతుందని చెప్పి సొసైటీకి తెలవాల్సిన అవసరం లేదు. బయట కాల రోగు నా కొడుకుల గురించి, లుచ్చా నా కొడుకుల గురించి. ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా తీసుకుందాం. పేపర్ ఎవరైనా లీకులు చేయాలంటే భయపడ్డట్టుగా కొన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది, లేకుంటే కొనసాగుతూనే ఉంటాయి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.